సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో వాట్ ఈస్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని చెప్పేసానంటే నార్మల్ గా అసలు అకౌంటింగ్ స్టాండర్డ్ నీడ్ ఏంటి, అసలు అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే ఏంటి? నార్మల్ గా ఏంటంటే కంపారబిలిటీ అండి. ఒక రెండు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం కంపేర్ చేయాలని చెప్పేసి అని అనుకుంటే గనక ఆ కంపారబిలిటీ అనేది మనకి జనరల్ గా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే కనుక అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్, ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీస్ ఫాలో అవుతున్నారని చెప్పేసి అని అనుకుంటే కనుక అలా కాకుండా ఇక్కడ అలా ఉంటే కనుక ఒక రెండు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కంపేర్ చేయలేం. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయాలంటే కనుక ఒకే ఇండస్ట్రీలో ఉన్న రెండు కంపెనీస్, ఏ కంపెనీ బి సేమ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి ఏమో ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, ఈ కంపెనీకి ఏమో 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇలాగా అంటే ఇది ఈ ప్రాఫిట్ అనేది ఇక్కడ అరైవ్ అవ్వడానికి వీళ్ళు ఫాలో అయిన పాలసీస్ వేరు, వీళ్ళు ఫాలో అయిన పాలసీస్ వేరు, ప్రొసీజర్స్ వేరు, రిపోర్టింగ్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక రకమైన రెండు ఒకే సైజ్ సేమ్ క్లాస్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేసి చూడాలంటే కనుక రెండు కూడా సేమ్ లైన్స్ ఆఫ్ ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకే లైన్ లో, ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకే లైన్ లో ఉంటే కనుక ఈ రెండు కంపెనీల పెర్ఫార్మెన్స్ ని మన అనాలిసిస్ అనేది చేయడానికి అవకాశం ఉంటది. సో ఇక్కడ ఈ యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపెనీ యొక్క ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఎవరైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తారమ్మా. ఆ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేసేటప్పుడు అంటే స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఉంటారు. ఈ ట్యాక్స్ అథారిటీస్, తర్వాత యూజర్ అంటే షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్, లెండర్స్, వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్సే. వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజర్సే. ఈ యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పాలంటే దే హ్యావ్ టు కంపేర్ విత్ సమ్ అదర్ సిమిలర్ కంపెనీ ఇన్ ద ఇండస్ట్రీ. అలాగే సిమిలర్ కంపెనీతో కంపేర్ చేయాలంటే కనుక వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకలాగా, వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకలాగా ప్రిపేర్ చేశారు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అక్కడ మనకి ఏమవుతుందంటే దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ కంపారబిలిటీ అనే స్కోప్ ఉండదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీస్ అనేవి ఫాలో అయితే కనుక అక్కడ మనకి ఏముండదు, ఆ కంపారబిలిటీ అనేది సాధ్యమయ్యే పని కాదు. సో అలా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి కంపారబిలిటీ కోసం మనకి ఒక అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి రిక్వైర్డ్. అంటే నథింగ్ బట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ది పాలసీస్. సో స్టాండర్డైజేషన్ ఆఫ్ పాలసీస్ అమ్మా అంటే ఇక్కడ ఒక అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది లేకపోతే ఒక పాలసీ అనేది మనం చూసుకుంటే కనుక ఇక్కడ వేరియస్ ఇప్పుడు ఇన్వెంటరీ రిపోర్టింగ్ చేసుకుందాం అనుకున్నాం. ఇన్వెంటరీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్వెంటరీ మనం వాల్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో P&L లో మేజర్ ఇంపాక్ట్ చూపించేది అండ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా మేజర్ ఇంపాక్ట్ చూపించే ఆస్పెక్ట్ ఇన్వెంటరీ అమ్మా. సో దీని వల్లే మనకి టోటల్ గా వాల్యూస్ అనేవి అంటే ప్రాఫిటబిలిటీ అనేది మేజర్ గా ఇంపాక్ట్ అయ్యే ఆస్పెక్ట్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ని మనం వాల్యూ చేయడానికి దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్, ఫిఫో మెథడ్, లిఫో మెథడ్, తర్వాత వెయిటెడ్ యావరేజ్ మెథడ్, తర్వాత యూనిట్స్ మెథడ్, ఇలా వేరియస్ మెథడ్స్ అనేవి మీరు అకౌంటింగ్ లో నేర్చుకుని ఉంటుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడాలజీ ఫాలో అవుతున్నారు అనుకో, అప్పుడు మెథడాలజీస్ అంటే ఇంచుమించు 10-20 ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడాలజీస్ ఉంటే కనుక అన్ని మెథడాలజీస్ లోంచి ఆ పాలసీస్ నుంచి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్టాండర్డైజేషన్ గా ఒక 1 or 2 ఇక్కడ ఇన్వెంటరీ వాల్యుయేషన్ వచ్చేసరికి రెండు మెథడాలజీస్ ని ఇక్కడ ఇన్వెంటరీ మెథడాలజీస్ ని ఇక్కడ ఏం చేశారంటే సెగ్రిగేట్ చేశారంట. వీటిని మనకి ఏం చేశారు, స్టాండర్డైజ్ చేశారు. either if you are complying with the accounting standards, you have to follow, you are preparing financial statements in accordance with the accounting standards అనుకుంటే కనుక you have to follow these two methods. ఈ రెండు మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ నువ్వు అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారమ్మా. సో అలాగా బోల్డ్ అండ్ ఆప్షన్స్ లోంచి ఫిల్టర్ చేసేసి ఒక కొన్ని స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్ అనేవి ఇక్కడ చూపించాలనుకుంటాం. ఇక్కడ స్టాండర్డైజేషన్ ఆఫ్ పాలసీస్ ని, స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ ని చేయడం కోసం
ఇక్కడ ఏం చేస్తున్నారు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తారమ్మా. ఓకే, ఫస్ట్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంపారబిలిటీ కోసం. తర్వాత వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు అందులో ది బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ని చూస్ చేసి వాటిని స్టాండర్డైజర్ ప్రొసీజర్స్ కింద ఇక్కడ మీకు తీసుకురావడం కోసం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిస్క్లోజర్స్. అంటే నార్మల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే మనం చెప్తున్నామో, ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అన్ని ఆస్పెక్ట్స్ మనం చూపించకపోవచ్చు. ఓకే, సో యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాస్ టు నో అబౌట్ సర్టెన్ థింగ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం అనుకుంటే కనుక ఆ యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఏవైతే ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటున్నారో ఆ చెప్పాల్సిన మేజర్ ఆస్పెక్ట్స్ ని ఇక్కడ డిస్క్లోజర్ చేసే విధంగా ఇక్కడ ఏం చేశారు, ఈ స్టాండర్డ్స్ ని డిజైన్ చేశారు. అంటే ఈ స్టాండర్డ్స్ ద్వారా మనకి ఏంటంటే ఫస్ట్ కంపారబిలిటీ పాసిబుల్ అవుతుంది. అంటే ఆల్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్డ్. అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ది పాలసీస్, వేరియస్ పాలసీస్ ప్రొసీజర్స్ ఉంటే కనుక వాటన్నిటిని స్టాండర్డైజ్ చేసి ఇక్కడ మనం కొన్ని పాలసీస్ కొన్ని ప్రొసీజర్స్ ని సెలెక్ట్ చేసి ఇవి మనం ఫాలో అవుతాము ఈ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లోని లేకపోతే డిప్రిసియేషన్ లోని, ఇలాగ మనం ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి కామన్ ప్రొసీజర్స్ అనేవి ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడానికి ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ది స్టాండర్డైజేషన్ అమ్మా. ఓకే, ఇది మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్. రైట్ సార్, అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎవరు ఇష్యూ చేస్తారు, హూ హ్యాస్ టు ఫాలో అని చెప్పేసి అనుకుంటే కనుక జనరల్ గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి మన ICAI ఇష్యూ చేస్తుందమ్మా. ICAI అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇష్యూ చేస్తుంది. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ కోసం ICAI ఏం చేసిందంటే అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అని చెప్పేసి ASB ని సెపరేట్ గా ఫామ్ చేసింది. ఓకే, ఈ ASB పని ఏంటంటే కనుక ఎక్కడెక్కడైతే కాంప్లికేషన్స్ ఇండస్ట్రీలో ఇక్కడ ఎక్కడెక్కడైతే అకౌంటింగ్ కాంప్లికేషన్స్ ఉన్నాయో ఇండస్ట్రియల్స్ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుని ఎక్కడైతే అక్కడ ప్రొసీజర్ అంబిగ్విటీస్ ఎక్కువగా ఉన్నాయో ఆ అంబిగ్విటీస్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని రిజాల్వ్ చేయడానికి అక్కడ కామన్ ప్రొసీజర్స్ అనేవి తీసుకురావడానికి దే విల్ మేక్ ఏ స్టడీ గ్రూప్స్, దే విల్ ఫార్మ్ స్టడీ గ్రూప్స్. ఈ స్టడీ గ్రూప్స్ లో ఎవరు ఉంటారు సార్ అని చెప్పేసానంటే దేర్ మే బి మెంబర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, మన మెంబర్స్. తర్వాత ఈ స్టడీ గ్రూప్స్ లోని ఎక్స్పర్ట్స్, ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ అమ్మా, ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్. అలా మనకంటే ఒక ప్యానల్ ని క్రియేట్ చేసి ఆ ప్యానల్ లో స్టడీ గ్రూప్స్ ని డివైడ్ చేస్తుంది. ఈ స్టడీ గ్రూప్స్ ఏం చేస్తాయంటే కనుక ఏదైనా అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఏదైతే ఆస్పెక్ట్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ వీళ్ళకి అసైన్ చేస్తారో ఆ స్టడీ గ్రూప్స్ ఏం చేస్తాయంటే వేరియస్ ఆల్టర్నేటివ్స్ ప్రొసీజర్స్ అంబిగ్విటీస్ ఉన్న చోట అన్ని చోట ఏం చేస్తారు, వాళ్ళు ఒక సర్టిఫైడ్ క్లారిఫైడ్ ప్రొసీజర్ అనేది వీళ్ళు సజెస్ట్ చేస్తారు అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ కి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్టర్ కమ్ టు ఏ కంక్లూజన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ గైడెన్స్ నోట్. అది గైడెన్స్ నోట్ గా ఇవ్వాలా, ఒక స్టాండర్డ్ గా ఇవ్వాలా అనేది ఇక్కడ ఇస్తారమ్మా. ఇక్కడ స్టాండర్డ్ కి డ్రాఫ్ట్ స్టాండర్డ్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ డ్రాఫ్ట్ స్టాండర్డ్ ని డిస్కషన్ లో పెడతారు. ఆ డిస్కషన్ లో పెట్టిన తర్వాత ఏం చేస్తుంది, ICAI విల్ డిక్లేర్ ఇట్ యాజ్ ఏ, అంటే ఈ డ్రాఫ్ట్ డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్ ఇదేం చేస్తారంటే అకౌంటింగ్ స్టాండర్డ్ కింద ఇష్యూ చేస్తారమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ కింద ఇష్యూ చేస్తారు. ఓకే, రైట్. ఇక అది అకౌంటింగ్ స్టాండర్డ్ అవసరం లేదనుకుంటే దాన్ని గైడెన్స్ నోట్ కింద కూడా మనకి ICAI అనేది ప్రొనౌన్స్ చేయొచ్చు. ఓకే, రైట్. అంటే క్లారిఫైడ్ సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ ని అక్కడ ఫాలో అవ్వాల్సిన ఆస్పెక్ట్స్ ని డిస్క్లోజర్స్ ని అన్నిటినీ కూడా వీళ్ళు ఆ ఏరియాలో స్టడీ చేసి ఆ పర్టికులర్ ఏరియా గురించి టోటల్ గా ఒక ఆస్పెక్ట్ డిజైన్ అనేది చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంటింగ్ స్టాండర్డ్ గైడెన్స్ నోట్ అని చెప్పేసి రెండిట్లో ఏదో ఒకటి ఇష్యూ చేసి ICAI కి పంపిస్తే ICAI అప్రూవ్ చేసి వాటిని అకౌంటింగ్ స్టాండర్డ్ గైడెన్స్ నోట్ కింద మనకి ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, రైట్ సార్. మన ICAI ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికబుల్ టు హూమ్ అని చెప్పేసానంటే ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ICAI ఇష్యూ చేసినవి ఇక్కడ ఏంటంటే ICAI ఇస్ ఫార్మ్డ్ బై వే ఆఫ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అమ్మా. ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఫామ్ అయిన ఆర్గనైజేషన్ అక్కడ ICAI. ఓకే, ICAI బాడీ.
కానీ ఇక్కడ ఏంటంటే ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్ కి అంటే ఒక ప్రొప్రైటర్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, కంపెనీ కానీ, లేకపోతే ఎల్ఎల్పి కానీ, వీళ్ళెవరు కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని, ఐసిఐ ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయాల్సిన అవసరం ఉందా సార్ అని చెప్పేసానంటే ఎక్కడా కూడా దేర్ ఇస్ నో మ్యాండేటరీ యాక్ట్ విత్ రెస్పెక్ట్. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఏ యాక్ట్ కూడా మనకి సెపరేట్ గా చెప్పట్లేదు. ఓకే, సో ఐసిఐ యాక్ట్ లో కూడా మన ఐసిఐ అనేది ఎవరిని కంట్రోల్ చేయగలదంటే ఇట్ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్స్ మెంబర్స్. ఎవరిని కంట్రోల్ చేయగలదమ్మా? మెంబర్స్ ని మాత్రమే కంట్రోల్ చేయగలదు. మెంబర్స్ ఆఫ్ ది ఐసిఐ మాత్రమే కంట్రోల్ చేయగలదు. ఇట్ కెనాట్ మ్యాండేట్ ద ప్రొప్రైటర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్, కంపెనీస్, ఎల్ఎల్పిస్. దే హ్యావ్ టు ఫాలో వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయాలని చెప్పేసి ఎవరు చెప్పలేరంట? ఇక్కడ ఐసిఐ అనేది మ్యాండేట్ చేయలేదు. మరి ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూ చేసుకోవడం ఎందుకు సార్ అని చెప్పేసానంటే while the members of the institute, so practicing members amma, so practicing members ఎవరైతే ఉన్నారో while delivering their attest function అంటే లైక్ on the form of audit, ఎవరైతే ఈ ఆడిట్ ఇక్కడ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ప్రాక్టీసింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడిట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ the financial statements are prepared in accordance with the complying accounting standards. So accounting standards ని కంప్లై చేస్తూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారు అని చెప్పేసి మనం ఏం చేయాలంట? అక్కడ ఇన్షూర్ చేసుకోవాలంట. ఒకవేళ ఏదైనా మనం సైన్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయలేదు అని చెప్పేసి కనుక మనకు అనిపిస్తే మన ఆడిట్ రిపోర్ట్ లో మనం ఏం చేయాలంట? ఆ క్వాలిఫికేషన్ అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఏంటది? ఆ క్వాలిఫికేషన్ అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలంట. ఏమని? సో వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్, పర్టికులర్ ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ అయితే కంప్లై చేయలేదో అకౌంటింగ్ స్టాండర్డ్ కంప్లై చేయలేదు అని చెప్పేసి మన ఆడిట్ రిపోర్ట్ లో క్వాలిఫికేషన్ కింద మెన్షన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నదంటే ది ప్రాక్టీసింగ్ మెంబర్స్ హూ ఆర్ డూయింగ్ ఆడిట్ ఫంక్షన్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దే హ్యావ్ టు కంప్లై విత్. అంటే ఒకవేళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ స్టాండర్డ్ ని కంప్లై చేయట్లేదు అని కనుక మనకి క్లియర్ గా అనిపిస్తే కనుక ఆ విషయాన్ని మన ఆడిట్ రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. దానికోసం ఆ క్వాలిఫికేషన్ రాకుండా ఉండడం కోసం ఎవరైతే ఆర్గనైజేషన్స్ మన చేత ఆడిట్ చేయించుకుంటున్నారో, ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్స్ చేత మన ఆడిట్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయాలి తప్ప, అంటే ఎవరు ఫైనాన్షియల్ దేశంలో ఎవరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినా సరే దే హ్యావ్ టు కంప్లై విత్ ద ఐసిఐ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే అవసరం లేదు. దెర్ ఇస్ నో మ్యాండేటరీ యాక్ట్ విత్ రెస్పెక్ట్ టు దట్. సో కాబట్టి ఐసిఐ కూడా ఎవరిని మ్యాండేట్ చేయగలుగుతుందమ్మా? ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ని మాత్రమే. ఇక్కడ మెంబర్స్ లో కూడా అందరూ ఈ అటెస్ట్ ఫంక్షన్ ని డెలివర్ చేస్తారు, ఆడిట్ చేస్తారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిట్ చేయగలిగేది ఇక్కడ ప్రాక్టీసింగ్ మెంబర్స్ అమ్మ. ఎవరు? ఈ ప్రాక్టీసింగ్ మెంబర్స్. ఈ ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ డూ ద ఆడిట్ చేసేటప్పుడు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఆడిట్ చేస్తారో వాళ్ళు దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాట్ దే ఆర్ ఆడిటింగ్ దే ఆర్ కంప్లైడ్ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ నాట్. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేశారా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఒకవేళ గనక ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం గనక సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయకపోతే కనుక మన ఆడిట్ రిపోర్ట్ లో క్వాలిఫికేషన్ కింద మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది సార్? ఇట్స్ ఎ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. అంటే ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో హీ హాస్ డన్ ఏ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ ఆన్ విచ్ ICA can take a strict action against the members who are not complying with the accounting standards issued by the ICAI. Okay, right. Sir, ఇప్పుడు ఈ ఐసిఐ ఒకలే ఇష్యూ చేస్తున్నారా సార్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఐసిఐ ఒకలే ఇష్యూ చేస్తుందా అని చెప్పేసి అంటే కనుక కాదంట. ఇంకెవరు ఇష్యూ చేస్తున్నారంట? కంపెనీస్ యాక్ట్.
and also Income Tax Act. Section 129 of the Companies Act. ఇక్కడేమో సెక్షన్ 145(2) of Income Tax Act. ఈ యాక్ట్స్ ప్రకారం దే హ్యావ్ ఎ పవర్ టు గివ్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అయితే కనుక ICDS అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ICDS అని చెప్పేసి, ICDS అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవనమ్మా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇక్కడ ఇష్యూ చేసింది. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే హూ ఆర్ హ్యావింగ్ ఇన్కమ్ విత్ రెస్పెక్ట్ టు PGBP ఆర్ అదర్ సోర్సెస్. PGBP అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ ICDS అనేవి అప్లికబుల్ అవుతాయని చెప్పారు. ఈ ICDS గురించి మీరు CA ఫైనల్ లెవెల్లో నేర్చుకుంటారమ్మా. CA ఫైనల్ లెవెల్లో నేర్చుకుంటారు. CA ఇంటర్ లెవెల్లో విత్ రెస్పెక్ట్ టు జస్ట్ స్టాండర్డ్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చాడు ICDS గురించి. అండ్ మనం లాస్ట్ లో ఏం చేద్దామంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంతా చెప్పుకున్న తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి ICDS కి డిఫరెన్సెస్ గురించి లాస్ట్ లో మనం కొన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ ICDS ఎన్ని ఉన్నాయంటే ఒక 10 ICDS ఇచ్చారమ్మా. ఒక 10 ICDS మనకి ఇష్యూ చేశారు. ఆ 10 గురించి వాటితో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా డీవియేట్ అవుతున్నాయి అనే దాని గురించి ఒక చిన్న ప్రెజెంటేషన్ మనం మాట్లాడుకుందాం లాస్ట్ లోని. ఓకే రైట్. నెక్స్ట్ ఈ సెక్షన్ 129 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే కనుక NFRA నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అని చెప్పేసి NFRA ని ఫామ్ చేశారంట. ఆ ఫామ్ చేసిన NFRA ఇస్ గివింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తున్నారంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన కంపెనీస్ యాక్ట్ లో ఇక్కడ మనకి ఏంటంటే ఇంత ముందు వరకు సుపీరియర్ పవర్ లో ఉండేవాళ్ళమమ్మా. ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈ సెక్షన్ ఉపయోగించి ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ సెపరేట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఎవరు ఇష్యూ చేయాల. కానీ మన ఐసిఐ వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ ప్రకారం ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి డిస్కస్ చేస్తే ఆ చేంజెస్ ని మన ఐసిఐ చేయడానికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో చేయడానికి వాళ్ళు అగ్రీ అవ్వలేదు. వాళ్ళు వెంటనే ఏం చేశారు, MCA కలిపారమ్మా. ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారు, MCA కలిపారు, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్. వాళ్ళు ఏం చేశారంటే కనుక కంపెనీస్ యాక్ట్ లో ఐసిఐకి సపరేట్ పవర్స్ ఇవ్వకుండా ఏం చేశారు, కంపెనీస్ యాక్ట్ లోనే చేంజెస్ చేసేసి ఏం చేశారు, కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దే హ్యావ్ టు కంప్లై విత్ ద స్టాండర్డ్స్ ఇష్యూడ్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంప్లై చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంపెనీస్ యాక్ట్ ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ సపరేట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మన వాళ్ళు ఐసిఐ వాళ్ళు లాబింగ్ చేసి కొంచెం వాళ్ళని బతిమలాడి ఏం చేశారంటే ప్రస్తుతానికి అయితే కనుక ఐసిఐ ఏవైతే ఇష్యూ చేసిందో ఆ స్టాండర్డ్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ పేస్ట్ చేశారమ్మా. కాపీ పేస్ట్ చేశారు అంటే ఇక్కడ కంపెనీస్ యాక్ట్ కి సంబంధించింది అయితే కనుక కంపెనీస్ యాక్ట్ లో ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ఏంటి, ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్సే ఇవి యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు విత్ 2 చేంజెస్. ఒక 2 స్టాండర్డ్స్ లో ఒక 2 చేంజెస్ చేసి ఆ 2 చేంజెస్ పక్కన పెట్టి మిగతా అంతా కూడా ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఏం జరిగిందని చెప్పేసానంటే సార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ని కంప్లై చేయాలా, కంపెనీస్ యాక్ట్ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ని కంప్లై చేయాలా అని చెప్పేసానంటే ఆల్వేస్ స్టాట్యూట్ లో మనం మెన్షన్ చేసిన ఇదే మ్యాండేటరీ కాబట్టి కంపెనీస్ యాక్ట్ లో ఏవైతే స్టాండర్డ్స్ చెప్తారో ఆ కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన స్టాండర్డ్స్ ని మాత్రమే ఇక్కడ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ కి కంపెనీస్ యాక్ట్ కి కనుక కంపెనీస్ యాక్ట్ లో ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ కి కనుక కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక హూ విల్ ప్రివేల్ అవర్ అంటే కనుక ది కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన స్టాండర్డ్స్ ప్రివేల్ అవర్ అవుతాయి. దే హ్యావ్ టు కంప్లై ద కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన స్టాండర్డ్స్ వైల్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆడిట్ చేసేటప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి సార్, ఇక్కడ కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన మన అపాయింట్మెంట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉంది కాబట్టి కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనం ఇక్కడ స్టాండర్డ్స్ ని కంప్లై చేశారా లేదా అనేది మనం ఇక్కడ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. సో ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్, కంపెనీస్ యాక్ట్ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ గురించి తెలిసింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ గురించి కూడా మనకి తెలిసింది. ICDS అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం.
సార్ ఎక్కడైనా సరే వేరే యాక్ట్ లో లైక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్, ఇలా మనకి సపరేట్ గా యాక్ట్స్ ఉన్నాయమ్మా. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో కనుక ఏదైనా మన స్టాండర్డ్ ని ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్ కి అంటే కాంట్రరీగా అంటే వేరే ఆస్పెక్ట్ అనేది ఇక్కడ మనకి కనుక డిస్కస్ చేసినట్లయితే, అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ మార్చి ఇక్కడ ఏదైనా చెప్పినట్లయితే రెండిట్లో ఏది కంప్లై చేయాలి అని చెప్పేసానంటే ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. అది ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో సపరేట్ గా చెప్తే కనుక ఇన్సూరెన్స్ యాక్ట్. ఎందుకంటే ఇవి యాక్ట్ ద్వారా ఫామ్ అయినాయి కాబట్టి విచ్ విల్ ప్రివేల్ అవర్ అనుకుంటే కనుక యాక్ట్ లో చెప్పినవి ఇక్కడ మనం చేయాలంట. అంటే సార్ ఇది ఈజ్ ఇట్ డీవియేషన్ ఫ్రమ్ ది ఐసిఐ, ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని డీవియేట్ చేసినట్టు అని చెప్పేసి మనం అనొచ్చా? అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు. వైల్ డూయింగ్ ఏ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మనం ఆడిట్ చేస్తున్నప్పుడు ఏదైనా పాయింట్ ఈ స్టాండర్డ్ కి అగనెస్ట్ గా ఉంటే కనుక ఇక్కడ యాక్ట్ లో సెపరేట్ చెప్తే కనుక ఆ యాక్ట్ లో చెప్పిన స్టాండర్డ్ ప్రొసీజర్స్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇలాగా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సార్ ఇప్పుడు మనం ఏ స్టాండర్డ్స్ మనం నేర్చుకుంటున్నాము, ఎవరు చెప్పిన స్టాండర్డ్స్ మనం నేర్చుకుంటున్నాము అని చెప్పేసానంటే వీఆర్ డీలింగ్ విత్ ద ఐసిఏఐ స్టాండర్డ్స్. ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ని మనం నేర్చుకుంటున్నాం అమ్మా. అలాగే కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడైతే 2 చేంజెస్ అనుకున్నామో ఆ 2 చేంజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆటోమేటిక్ ఏం నేర్చుకున్నట్టు, కంపెనీస్ యాక్ట్ ప్రకారం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కూడా మనం నేర్చుకున్నట్టే, రైట్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి సంబంధించిన ఐసిడిఎస్ ఏవైతే ఉన్నాయో ఐసిడిఎస్ కి వీటికి ఉన్న డిఫరెన్సెస్ గురించి నేను మాట్లాడుతానన్నాను. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి సంబంధించిన స్టాండర్డ్స్ ని కూడా మనం చూసినట్టే. ఓకే, సో టోటల్ గా మొత్తం అన్నిటిని కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన స్టాండర్డ్స్ ఐసిడిఎస్ గురించి సిఏ ఫైనల్ లో మనం మాట్లాడుకుంటాము, రైట్. సార్ ఐసిఏ ఎన్ని స్టాండర్డ్స్ ఇష్యూ చేసింది అని చెప్పేసానంటే ఇక్కడ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ యాక్చువల్ గా నెంబర్ వచ్చేసరికి 32 స్టాండర్డ్స్ ఉంటాయమ్మా. అందులో ఎఫెక్టివ్ లోకి వచ్చినవి 29 స్టాండర్డ్స్ మాత్రమే. ఈ 29 లో కూడా 2 స్టాండర్డ్స్ ని విత్డ్రా చేస్తారమ్మా. 2 స్టాండర్డ్స్ ని విత్డ్రా చేస్తారు. విత్డ్రా చేసేయడం ద్వారా ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఎన్ని అంటే కనుక 27 స్టాండర్డ్స్ ఉన్నాయి. టోటల్ గా ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ 32. అందులో ఒక 3 స్టాండర్డ్స్ ఇంకా ఎఫెక్టివ్ లోకి రాలేదు, అంటే 29 స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో 2 స్టాండర్డ్స్ ని విత్డ్రా చేసేసారు, రిపీల్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఎఫెక్టివ్ గా ఉన్న స్టాండర్డ్స్ ఏంటంటే 27 స్టాండర్డ్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయంట, రైట్. సార్ ఒక విషయం చెప్పండి, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఇప్పుడు మన ఐసిఐ కొత్త స్టాండర్డ్ అయినా తీసుకొస్తే కనుక ఏం చేయాలండి అని చెప్పేసానంటే కనుక మన ఐసిఐ కనుక ఏదైనా కొత్త స్టాండర్డ్ తీసుకొస్తే మళ్ళీ కంపెనీస్ యాక్ట్ దగ్గరికి తీసుకెళ్లి కంపెనీస్ యాక్ట్ లో ఇక్కడ ఎన్ఎఫ్ఆర్ఏ ఏదైతే ఉంటుందో ఎన్ఎఫ్ఆర్ఏ దగ్గర తీసుకెళ్లి మనం ఏం చేయాలంట, మనం సార్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ని కూడా నోటిఫై చేయండి సో దట్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు ద కంపెనీస్ అని చెప్పేసి మనం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలంట. సో అక్కడ మనం సొంతంగా స్టాండర్డ్స్ ఇష్యూ చేసేస్తే మళ్ళీ ఇక్కడ మనం ఎప్పుడు చేయించుకోకపోతే దట్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ద కంపెనీస్. దట్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ద కంపెనీస్ కి అప్లికబుల్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇది జరుగుతున్న ఆస్పెక్ట్ అన్నమాట. సార్ ఇప్పుడు మనం 27 స్టాండర్డ్స్ చదివేస్తామా అని చెప్పేసానంటే కొన్ని స్టాండర్డ్స్ సిఏ ఇంటర్ లో చూస్తాము, అలాగే కొన్ని స్టాండర్డ్స్ సిఏ ఫైనల్ లో చూస్తాము. సో ఈ కొన్ని స్టాండర్డ్స్ మనం ఇప్పుడు సిఏ ఇంటర్ లో ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఓకే, రైట్. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అమ్మ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ సార్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి అప్లికబుల్ టు హోమ్ అంటే ఇక్కడ అప్లికబిలిటీకి వచ్చేసరికి ఐసిఏఐ అప్లికబిలిటీ ఏం చెప్తుందంటే గనక ఐసిఏఐ హ్యాస్ గివెన్ దట్ అప్లికబిలిటీ ఈస్ గోయింగ్ టు బి like list 1 entities, list 2 and list 3 or level 1, level 2 or level 3. ఓకే సార్ ఇక్కడ ఈ లెవెల్ 1 ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నో రిలాక్సేషన్స్
no relaxations with respect to applicability of the accounting standards. But level 2 and level 3 company entities కి వచ్చేసరికి level 1, level 2, level 3 లో level 2 and level 3 entities కి వచ్చేసరికి some relaxations has been given by the ICAI. ఓకే, ఐసిఐ ఏం చేసిందంటే అప్లికబిలిటీకి వచ్చేసరికి లెవెల్ 1 ఎంటిటీస్ ఎలా డివైడ్ చేశారంట, లెవెల్ 1 ఎంటిటీస్, లెవెల్ 2 ఎంటిటీస్, లెవెల్ 3 ఎంటిటీస్ అని చెప్పారు. అందులో లెవెల్ 1 ఎంటిటీస్ కి నో రిలాక్సేషన్స్ ఫ్రమ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి అసలు రిలాక్సేషన్స్ ఏ ఉండవు. కానీ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఎంటిటీస్ కి వచ్చేసరికి కొన్ని రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారంట. ఓకే, రైట్. నెక్స్ట్, అదే కంపెనీస్ యాక్ట్ ప్రకారం చెప్పిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ని అప్లికబిలిటీ వచ్చేసరికి ఎలా చెప్పారంటే 2 కేటగిరీలు చేశారంట. ఎస్ఎంసీస్ లేకపోతే నాన్ ఎస్ఎంసీస్, ఎస్ఎంసీస్, స్మాల్ అండ్ మీడియం కంపెనీస్, నాన్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మన లెవెల్ 1 అమ్మా, లెవెల్ 1 ఎంటిటీస్ ని నాన్ ఎస్ఎంసీస్ అంటాడు. ఎస్ఎంసీస్ ఏమో లెవెల్ 1 అండ్ లెవెల్ 2, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 2, లెవెల్ 3 ఎంటిటీస్ రెండింటిని కలిపి వీడు ఎస్ఎంసీస్ అంటాడు, వీడేమో లెవెల్ 1 ఎంటిటీస్ ని నాన్ ఎస్ఎంసీస్ అని చెప్పేసి అంటాడు. అంటే సెపరేట్ క్రైటీరియా ఇచ్చాడమ్మా. ఎస్ఎంసీస్, నాన్ ఎస్ఎంసీస్ అని క్రైటీరియా ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రైటీరియా మనం చూడబోతున్నాము. ఆ క్రైటీరియా ప్రకారం మనం ఏంటంటే అక్కడ ఈ కంపెనీస్ ని డివైడ్ చేసి అప్లికబిలిటీ అనేది మనం చూస్తాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చెప్పిన స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లైక్ ఐసిడిఎస్ ఏవైతే ఉన్నాయి, ఐసిడిఎస్ ఆర్ అప్లికబుల్ టు ద ఎంటిటీస్ హ్యావింగ్ పీజీబీపీ ఆర్ అదర్ సోర్సెస్ పీజీబీపీ ఇన్కమ్స్ ఉండి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ ఐసిడిఎస్ అనేవి అప్లికబిలిటీ అని చెప్పేసి చెప్పారు. ఇదంతా కూడా మీరు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సిఏ ఫైనల్ లో నేర్చుకుందరు కానమ్మా. సో ఈ కంపెనీస్ యాక్ట్ కి వచ్చేసరికి కంపెనీస్ యాక్ట్ లో నాన్ ఎస్ఎంసీస్, ఎస్ఎంసీస్ అనుకున్నాం. ఇక్కడ ఐసిఐ స్టాండర్డ్స్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి లెవెల్ 1 ఎంటిటీస్, లెవెల్ 2 ఎంటిటీస్, లెవెల్ 3 ఎంటిటీస్ అని చెప్పేసి చెప్పుకుని లెవెల్ 1 ఎంటిటీస్ కి ఎప్పుడు కూడా నో రిలాక్సేషన్, లెవెల్ 2 కి లెవెల్ 3 కి సమ్ రిలాక్సేషన్స్ హాస్ బీన్ గివెన్. కంపెనీస్ యాక్ట్ కి వచ్చేసరికి నాన్ ఎస్ఎంసీస్, ఎస్ఎంసీస్ అన్నారు. నాన్ ఎస్ఎంసీస్ కి అసలు రిలాక్సేషన్స్ ఏ ఉండవు. ఇక్కడ ఎస్ఎంసీస్ కి వచ్చేసరికి సర్టెన్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం నేర్చుకుందాం సార్ అని చెప్పేసానంటే కనుక ఐసిఏఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ కి ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఐసిఐ categorization is going to be level 1 entities. Sir, what are the entities called as level 1 entities to which ఇక్కడ మనకేంటి ఇక్కడ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ రిలాక్సేషన్స్ అనేవి ఉండని ఎంటిటీస్ ఏమున్నాయి అని చెప్పేసి చూస్తే గనక సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ మెటీరియల్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో పేజ్ నెంబర్ 6 పారా నెంబర్ 1.7 లో లాస్ట్ లో అప్లికబిలిటీ ఆఫ్ ది స్టాండర్డ్స్ టు నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ కి ఇక్కడ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ అంటే కార్పొరేట్ ఎంటిటీస్ కి ఎలాగా ఏం అప్లికబుల్ అవుతాయి, కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనకి ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, చూడండి. For the purpose of applicability of accounting standards, entities are classified into 3 categories by ICAI. ICAI ఎన్ని కేటగిరీస్ చేసిందని చెప్పేసి చెప్పుకున్నాం, 3 కేటగిరీస్ చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. However, this classification is not applicable to companies covered by the classification made by the Companies Accounting Standard Rules 2006. సో కంపెనీస్ కి సంబంధించింది ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఎందుకంటే కంపెనీస్ కి సెపరేట్ గా స్టాండర్డ్స్ అనేవి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఐసిఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్ ని మనం బైఫర్కేట్ చేద్దాము. సో ఫస్ట్ లెవెల్ 1 ఎంటిటీస్, ఎవరెవరు లెవెల్ 1 ఎంటిటీస్ అని చెప్పేసి చెప్తున్నాడో ఇక్కడ ఒకసారి చూడమ్మా. నాన్ కార్పొరేట్ entities which fall in any one or more of the following categories at the end of the relevant accounting period. అమ్మా ఈ లెవెల్ 1 ఎంటిటీస్, లెవెల్ 2 ఎంటిటీస్ అనే క్లాసిఫికేషన్ ఎప్పుడు చేయాలని చెప్పేసి అంటే కనుక మనం at the
ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాడు మనం సార్ అకౌంటింగ్ పీరియడ్, ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ పీరియడ్, ఆ అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ వచ్చేసరికి, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ వచ్చేసరికి మనం ఏం చేయాలంట, ఇక్కడ ఈ అప్లికబిలిటీ అనేది మనం చూడాలంట. ఓకే, అది లెవెల్ 1 ఎంటిటీ అవుతుందా, లెవెల్ 2 ఎంటిటీ అవుతుందా, లెవెల్ 3 ఎంటిటీ అవుతుందా అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ది రెలవెంట్ అకౌంటింగ్ పీరియడ్ ఆర్ క్లాసిఫైడ్ as level 1 entities. First, entities whose equity or debt securities are listed or are in the process of listing on any stock exchange, whether in India or outside India అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ క్రైటీరియా ఆర్ కేటగిరీ ఏం చెప్తున్నారని చెప్పేసానంటే, ఇక్కడ లిస్టెడ్ కానీ, ఆ లిస్టెడ్ ఎక్కడ అయి ఉండొచ్చు, ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ. సో ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ స్టాక్ ఎక్స్చేంజెస్ లో, ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇక్కడ లిస్టింగ్ అయినట్లయితే, ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయితే, ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, లిస్ట్ అవ్వడం కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ కానీ జరిగినట్లయితే, అంటే ప్రాసెస్ అప్లికేషన్ పెట్టి ఉన్నారు అంటే, మనం లిస్టెడ్ ఎంటిటీ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే అక్కడ అప్లికేషన్ అనేది పెట్టి ఉన్నాము అని చెప్పేసి అనుకుంటే గనక, అక్కడ మనకి ఏం చెప్తున్నారు, అక్కడ దట్ ఎంటిటీ is going to be level 1 entity. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు చూడమ్మా. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎంటిటీస్ క్యారింగ్ ఆన్ ఇన్సూరెన్స్ బిజినెస్. ఎవరెవరు? బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎంటిటీస్ క్యారింగ్ ఆన్ ఇన్సూరెన్స్ బిజినెస్. సో వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా లెవెల్ 1 ఎంటిటీస్ లోకి వస్తారంట. ఇంకేమంటున్నాడు చూడండి, ఆల్ కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్, వాళ్ళని ఎలా డివైడ్ చేస్తున్నాం చూడండి. హూజ్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడింగ్ అదర్ ఇన్కమ్ కాకుండా టర్న్ ఓవర్ తీసుకోమంటున్నాడు, ఎక్సీడ్స్ ₹50 crores. ఇది కనుక ఎక్సీడ్స్, ఇది వీటి టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 50 crores. ఓకే, ఇన్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అకౌంటింగ్ ఇయర్, అమ్మ జాగ్రత్త చూడండి, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అకౌంటింగ్ ఇయర్. మా ప్రిసీడింగ్ అకౌంటింగ్ ఇయర్ చూసుకుంటే కనుక, పాత ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే కనుక, ప్రీవియస్ ఇయర్ లో కనుక టర్న్ ఓవర్ 50 crores కంటే దాటినట్లయితే అప్పుడు మనం లెవెల్ 1 ఎంటిటీస్ లోకి వచ్చేస్తామంట. ఓకే, రైట్. నెక్స్ట్ 4th one, ఆల్ ది కమర్షియల్. సార్ బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్ అంటే ఏమొస్తాయి సార్? మనం ఈ ట్రేడింగ్ చేసే ఎవరన్నా వస్తారమ్మా, ఇది అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడ. బిజినెస్ రిపోర్టింగ్ అంటే ట్రేడింగ్ చేసే ఎవరన్నా వస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ ఆల్ కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్ హ్యావింగ్ బారోయింగ్స్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే హ్యావింగ్ బారోయింగ్స్, కమర్షియల్, ఇండస్ట్రియల్, బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్. ఇక్కడ వీటికి ఇంతకు ముందు టర్న్ ఓవర్ క్రైటీరియా చెప్పాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, బారోయింగ్స్. ఈ బారోయింగ్స్ ఎలా తీసుకోవాలంట, ఇంక్లూడింగ్ పబ్లిక్ డిపాజిట్స్. ఎవరైనా పబ్లిక్ డిపాజిట్స్ కలెక్ట్ చేస్తే కనుక, పబ్లిక్ డిపాజిట్స్ తో కలిపి బారోయింగ్స్ కింద మనం తీసుకుంటాం. ఆ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ బారోయింగ్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹10 crore. వాటి ఎంత దాటాలంట, ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹10 crore. ఎప్పుడు, at any time during the immediately preceding accounting year. అమ్మ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, at any time అంటే ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ ఇయర్, సపోజ్ ఆగస్ట్ కి, ప్రీవియస్ ఇయర్ లో ఆగస్ట్ కి నేను ఏం చేశానంట,
ఒక 11 crores వరకు బారో చేశానంటే ఇంక్లూడింగ్ పబ్లిక్ డిపాజిట్స్, తర్వాత వెంటనే ఇమీడియట్ గా రీపే చేస్తానంట 2 crores. అంటే నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి నాకు ఎంత వచ్చిందంటే ఓన్లీ 9 crores వచ్చింది అనమాట. సో అలాంటప్పుడు 9 crores ఉన్నా సరే ఇక్కడ మనకి డ్యూరింగ్ ద ఇయర్ లో అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో ఇక్కడ మనకి అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో 10 crores అనేది దాటింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటవుతుందమ్మా, ఇక్కడ వీఆర్ గోయింగ్ టు బి ఆ లెవెల్ 1 ఎంటిటీ. ఓకే, నెక్స్ట్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ ఎంటిటీస్ ఆఫ్ ది ఎనీ ఆఫ్ ది అబోవ్. ఈ పైన కండిషన్ సాటిస్ఫై చేసిన ఎంటిటీస్ యొక్క హోల్డింగ్ అండ్ సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆఫ్ ది అబోవ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎందులోకి వస్తాయంట, లెవెల్ 1 ఎంటిటీస్ లోకే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇవి క్రైటీరియాస్. సో ఫస్ట్ లిస్టెడ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, తర్వాత బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత టర్న్ ఓవర్ క్రైటీరియా ప్రిసీడింగ్ ఇయర్ లో టర్న్ ఓవర్ కనుక 50 కోట్లు దాటితే, తర్వాత బారోయింగ్స్ క్రైటీరియా ఇంక్లూడింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఒకవేళ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో 10 crores కనుక ఎక్సీడ్ అయినట్లయితే అప్పుడు హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ది అబోవ్ ఎంటిటీస్, ఈ పైన చెప్పిన ఎంటిటీస్ యొక్క హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నట్లయితే అవి మనకి ఏమవుతాయంట, ఆర్ కమింగ్ అండర్ లెవెల్ 1 ఎంటిటీస్ అని చెప్పేసి మనకు చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ లెవెల్ 2 ఎంటిటీస్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక లెవెల్ 2 ఎంటిటీస్ సో ఈ లెవెల్ 2 ఎంటిటీస్ అనేదాన్ని ఇక్కడ ఎస్ఎంఈస్ అంటున్నాడమ్మా. ఏమంటున్నాడు చూద్దాం. నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ విచ్ ఆర్ నాట్ లెవెల్ 1 ఎంటిటీస్ బట్ ఫాల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది more of the following categories are classified as level 2 entities from the accounting year commencing on or after 1st April 2012. 1st April 2012 తర్వాత ఈ క్రైటీరియా అప్లికబిలిటీలోకి వచ్చిందని చెప్తున్నాడు. ఏం చెప్పారు చూద్దాం. ఆల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్ whose turnover excluding other income exceeds rupees 1 crore but does not exceed rupees 50 crores అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఒకవేళ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ లో ఇక్కడ ఫస్ట్ కండిషనే కమర్షియల్, ఇండస్ట్రియల్, బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్ వీటికి టర్న్ ఓవర్ క్రైటీరియా చెప్తున్నాడు. టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 1 crore బట్ లెస్ దాన్ 10 crores. ఎందుకంటే 10 crores దాటితే మళ్ళీ లెవెల్ 1 ఎంటిటీ అయిపోద్ది. సో కాబట్టి మోర్ దాన్ 1 crores బట్ లెస్ దాన్ 10 crores ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో గ్రేటర్ దాన్ 1 crore బట్ లెస్ దాన్ 10 crores. ఓకే, ఇవి ఉంటాయి గనక. నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా all commercial, industrial, business reporting entities having borrowings including public deposits in excess of rupees 1 crore but not in excess of rupees 10 crores. Sorry, ఇక్కడ 50 crores అమ్మ, టర్న్ ఓవర్ 50 crores. 1 crore నుంచి ఇక్కడ 50 crores వరకు ఉన్న టర్న్ ఓవర్ క్రైటీరియా 50 crores దాటితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, లెవెల్ 1 ఎంటిటీకి వెళ్ళిపోతుంది. సారీ, నెక్స్ట్. సో నెక్స్ట్ కమర్షియల్, ఇండస్ట్రియల్, బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బారోవింగ్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఏమైందంట, గ్రేటర్ దాన్ 1 crore బట్ లెస్ దాన్ 10 crores ఉంటే కనుక అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, మళ్ళీ ఇక్కడ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. అలాగే థర్డ్ వన్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఉంటే కనుక వాళ్ళని ఏమంటారంట, ఇక్కడ ఈ రెండిటి యొక్క హోల్డింగ్ సబ్సిడరీ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసిన కంపెనీస్ ఎంటిటీస్ యొక్క హోల్డింగ్ ఆర్ సబ్సిడరీస్ ఏవైతే ఉంటే కనుక వాటిని ఏమంటున్నాడమ్మా, లెవెల్ 2 ఎంటిటీస్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ లెవెల్ 1 ఎంటిటీస్ కి ఏవైతే లాస్ట్ 3 కేటగిరీస్ ఉన్నాయో అదే ఇక్కడ 3 కేటగిరీస్ లెవెల్ 2 ఎంటిటీస్ కి చెప్తున్నాడమ్మా. ఓకే సార్, లెవెల్ 3 ఎంటిటీస్ ని ఏమని చెప్పాడు చూడండి అమ్మా.
Non-corporate entities which are not covered under the level 1 and level 2 are considered as level 3 entities. So level 3 entities ni simple ga cheppedamma. Level 1 not, it's simply not level 1 and level 2. లెవెల్ 1 లోకి లెవెల్ 2 కి రానివన్నిటిని కూడా ఏమంటున్నాడు, నాట్ లెవెల్ 1 అండ్ నాట్ లెవెల్ 2 రెండుని కానివన్నిటిని కూడా లెవెల్ 3 ఎంటిటీస్ అని చెప్పేసి సింపుల్ గా చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ టు లెవెల్ 1. లెవెల్ 1 కి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం అప్లికబుల్ అవుతాయి? All the 27 accounting standards are fully applicable to level 1 entities except అకౌంటింగ్ స్టాండర్డ్ 21, 23, 25, 27. ఇవేంటంటే ఇక్కడ మనకి హోల్డింగ్ అండ్ సబ్సిడరీ ఉంటే కనుక అక్కడ అప్లికబుల్ అవుతాయి. అంటే మొత్తం అన్ని స్టాండర్డ్స్ అప్లికబుల్ అయిపోతాయి. ఈ స్టాండర్డ్స్ ప్రత్యేకంగా వచ్చేసరికి ఆ పర్టికులర్ స్టాండర్డ్స్ లో మనకి క్లారిటీగా, అంటే హోల్డింగ్ అండ్ సబ్సిడరీ ఉందనుకో మరి రిలేషన్షిప్, అప్పుడు 21, ఇక్కడ మనకి అసోసియేట్ ఉంటే 23, తర్వాత ఈ జాయింట్ వెంచర్ అయితే 27, ఇలా మనకి స్పెసిఫైడ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్లికబుల్ అయ్యేవి ఈ 4 స్టాండర్డ్స్. సో ఆల్ స్టాండర్డ్స్ ఆర్ అప్లికబుల్ టు లెవెల్ 1 entities. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ టు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 entities. ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లెవెల్ 2 entities, in the case can be divided into 3 categories. Accounting standards fully applicable, accounting standards applicable but relaxation from the certain disclosure requirements, accounting standards not applicable అనే criteria categories కింద మనం డివైడ్ చేస్తున్నాం అంట. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫుల్లీ అప్లికబుల్ అంటే లెవెల్ 2 ఎంటిటీస్ కి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫుల్లీ అప్లికబుల్ అంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడమ్మా, ఈ నెంబర్స్ అన్నిటికీ కూడా ఫుల్ గా అప్లికబుల్ అవుతాయి. ఈ కొన్ని స్టాండర్డ్స్ కి ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ కి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారంట. కొన్ని స్టాండర్డ్స్ అసలు అప్లికబుల్ కాని స్టాండర్డ్స్ ఇక్కడ మనకి సపరేట్ గా చెప్పారు. ఓకే, ఇవన్నీ కూడా మనకి రిలాక్సేషన్స్ టు ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ టు ద లెవెల్ 2, లెవెల్ 1 ఎంటిటీస్, లెవెల్ 2 ఎంటిటీస్ కి అండ్ లెవెల్ 3 ఎంటిటీస్ కి అప్లికబుల్ అయ్యేవి లేదనేది. మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక లిస్ట్ ఇచ్చాడమ్మా ముందు పేజ్ లో, పేజ్ నెంబర్ 5 లో మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ లిస్ట్ ఇచ్చి ఈ పక్కన లాస్ట్ లో ఈచ్ ఎంటిటీ టు విచ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఆ ఎంటిటీస్ కి అప్లికబుల్ అయ్యే కేసెస్ లో ఏవైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికబుల్ అవుతున్నాయో వాటికి రిలాక్సేషన్స్ ఏమైనా ఉంటే కనుక రిలాక్సేషన్స్ ని, లేకపోతే అప్లికబుల్ ఆస్పెక్ట్స్ ని ఇక్కడ స్పెసిఫిక్ గా మనకి డిస్క్లోజ్ చేస్తున్నాడు లాస్ట్ కాలం లోని. ఓకే, ఇది మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఇది లెవెల్ 1 ఎంటిటీస్, లెవెల్ 2 ఎంటిటీస్, లెవెల్ 3 ఎంటిటీస్ కింద మనం చూసుకోవడం అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ అప్లికబిలిటీ వచ్చేసరికి కంపెనీస్ యాక్ట్ ప్రకారం అప్లికబిలిటీ అనేది మనం చూసుకుంటే కనుక, కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనకి అప్లికబిలిటీ చూసుకుంటే ఏమనుకున్నామండి, 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారని చెప్పేసి అని అనుకున్నాం. ఎస్ఎంసీస్, నాన్ ఎస్ఎంసీస్ కింద మనం డివైడ్ చేశారని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా. ఓకే రైట్. ఈ ఎస్ఎంసీస్, నాన్ ఎస్ఎంసీస్ క్రైటీరియా ఒకసారి చూసేద్దాం. సో దట్ ఇక్కడ నెక్స్ట్ మనం ఆ స్టాండర్డ్స్ ఎవరికి అప్లికబిలిటీ అవుతాయి అనేది మనం మాట్లాడుకోవచ్చు అమ్మా. ఓకే, ఓకే. కమ్ టు పేజ్ నెంబర్ 12. పేజ్ నెంబర్ 12 లో మనకి చూడమ్మా, ఎస్ఎంసీస్ అంటే ఏంటో చెప్పాడు. స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ అనేది చెప్పాడు చూడండి. స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఎస్ఎంసీస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ రూల్ 2F ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. Companies accounting standard rules issued under the Companies Act 1956. As per the rule, the company which satisfies all the following 5 conditions at the end of the accounting period shall be called as SMC అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, అవి కానివి నాన్ ఎస్ఎంసీస్ అనమాట. చూడండి, ది ఎంటిటీ డెట్ సెక్యూరిటీస్ ఆఫ్ ది కంపెనీ ఆర్ నాట్ లిస్టెడ్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్. అది లిస్టెడ్ అవ్వకూడదు, నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టెడ్ లో ఉండకూడదు. అలాంటివన్నీ కూడా ఎస్ఎంసీస్ అంట. అంటే అవి ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ లిస్టెడ్ అయితే కనుక అవి నాన్ ఎస్ఎంసీస్ లోకి వస్తాయి అనమాట. కంపెనీ ఇస్ నాట్ ఏ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ. అవి ఉండకపోతే ఎస్ఎంసీస్ లోకి వస్తాయి, అయితే నాన్ ఎస్ఎంసీస్ లోకి వస్తాయి. కంపెనీస్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడింగ్ అదర్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 50 crores in immediately preceding accounting year
ఈ ప్రిసీడింగ్ అకౌంటింగ్ ఇయర్ లో 50 crores దాటకపోతేనే ఇక్కడికి వస్తుంది. దాటితే కనుక ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నాన్ ఎస్ఎంసీస్ లోకి వెళ్తుంది. అలాగే ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఎక్సీడింగ్ 10 crores at any time during the immediately preceding the accounting year. అంటే 10 crores కనుక ఇక్కడ బారోయింగ్స్ దాటకపోతే ఇక్కడికి వస్తుంది, దాటితే నాన్ ఎస్ఎంసీస్ లోకి వెళ్తుంది. కంపెనీ ఇస్ నాట్ హోల్డింగ్ కంపెనీ ఆర్ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఏ నాన్ ఎస్ఎంసీ. ఈ పైన నాన్ ఎస్ఎంసీ కంపెనీ యొక్క హోల్డింగ్ సబ్సిడరీ కాకపోతే కనుక అది ఎస్ఎంసీస్ లోకి వస్తుంది. సో మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి ఎందులోకి వచ్చేసినట్టు, ఇక్కడ మనం లెవెల్ 2 ఎంటిటీస్ లెవెల్ 3 ఎంటిటీస్ లోకి కవర్ అయిన ఆస్పెక్ట్స్ అన్ని చెప్తున్నాడమ్మా. సో కాబట్టి అందుకనే నేను ఇక్కడ ఏం రాశానంటే నాన్ ఎస్ఎంసీ అంటే కనుక లెవెల్ 1 ఎంటిటీస్, ఎస్ఎంసీస్ అంటే కనుక లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఎంటిటీస్ అని చెప్పేసి ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఈ క్రైటీరియాస్ అన్ని చెప్పి ఇవి సాటిస్ఫై చేయకపోతే అక్కడ నా ఎస్ఎంసీ అంటున్నాడు, ఇవి సాటిస్ఫై చేస్తే కనుక నాన్ ఎస్ఎంసీ కింద మనం మాట్లాడుకుంటున్నట్టే. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది కేటగరైజేషన్ ఆఫ్ ది అప్లికబిలిటీ. అంటే మన ఐసిఐ కేటగరైజేషన్, అలాగే మన స్టాండర్డ్స్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనకి అప్లికబిలిటీకి ఈ క్లాసిఫికేషన్ మనం మాట్లాడుకున్నామమ్మా. ఓకే, ఇంకొక చిన్న టాపిక్ మాట్లాడుకుని ఇక్కడ మనం ఇక్కడతో ఈ టాపిక్ ఎండ్ చేద్దాం. ఇంట్రడక్షన్ అనే టాపిక్ ఎండ్ చేద్దాం. రేపటి నుంచి స్టాండర్డ్స్ లోకి వెళ్ళిపోదాం అమ్మా. ఓకే రైట్. సో చూసుకుంటే కనుక నెక్స్ట్ మనం జనరల్ గా వింటూ ఉంటాం ఐఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇదేంటంటే గ్లోబల్ గా ఇక్కడ మనకి వచ్చేసిన ఆస్పెక్ట్ ఏంటంటే, గ్లోబల్ గా మనకి ఎవరైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారో, గ్లోబల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ ని ఏమంటారంటే ఐఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి అంటారమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్ ద పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, మనకి గ్లోబలైజేషన్ అనే ఆస్పెక్ట్ వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ అనేది జరుగుతున్నప్పుడు అంటే కంట్రీ టు కంట్రీ మనకి బ్యారియర్స్ అనేవి తొలగిపోతున్నప్పుడు, గ్లోబలైజేషన్ ఎక్కడికైనా వెళ్ళి మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ఏ స్టాక్ ఎక్స్చేంజ్, ప్రపంచంలో ఏ స్టాక్ ఎక్స్చేంజ్ కన్నా వెళ్ళి మనం ఏం చేసుకోవచ్చు, మన కంపెనీని లిస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అసలు బ్యారియర్స్ అనేవి పోతున్నాయమ్మా. ఓకే, అంటే ఇండియాకి వచ్చి ఏదైనా ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ ఎక్కడికైనా వెళ్ళి నాస్డాక్ కానీ లేకపోతే యుఎస్ లో స్టాక్ ఎక్స్చేంజెస్ లో కానీ మన కంపెనీని లిస్ట్ చేసుకుని మన షేర్స్ ని ట్రేడ్ చేసుకుందాం అని చెప్పేసి కనుక మనం అనుకుంటున్నట్లయితే, అక్కడికి వెళ్ళినప్పుడు ఇష్యూ ఏమొస్తుందంటే కనుక అక్కడ ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఎవడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చూస్తాడమ్మా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చూస్తాడమ్మా. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కనుక ప్రిపేర్ చేసినట్లయితే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కనుక ప్రిపేర్ చేసినట్లయితే, దట్ మే నాట్ బి కోప్ అప్ విత్ ద ఐఎఫ్ఆర్ఎస్. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మన ఇండియన్ స్టేట్మెంట్స్ ప్రకారం ప్రిపేర్ చేస్తే ఇక్కడ ఒక 100 కోట్లు ప్రాఫిట్ రావచ్చు. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ రిపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు అంటే ఆ కంట్రీలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ కంట్రీ యుఎస్ అనుకుందాం, సపోజ్ యుఎస్ లో కనుక స్టాండర్డ్స్ ని మనం ప్రిపేర్ చేసి స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ కనుక మనం ప్రిపేర్ చేసినట్లయితే అక్కడ మనకి ఒక 2 crores 3 crores లాస్ రావచ్చు. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్కడ వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి సార్ అని చెప్పేసి అంటే, ఇన్ లైన్ విత్ ద ఇక్కడ వాళ్ళ స్టాండర్డ్స్ తో కలిపి ఉండాలి. ఇక్కడ కంట్రీ టు కంట్రీ బ్యారియర్స్ పోవాలంటే కనుక ఇంటర్నేషనల్ గా మనకి రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అనేవి ఒకేలా ఉంటే కనుక అందరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏమవుతుందమ్మా, అక్కడ అందరూ ఎవరైనా సరే, ఎవరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా సరే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. బేస్డ్ ఆన్ విచ్ దే కెన్ ఇన్వెస్ట్ చేసుకోగలిగేలాగా ఉంటారంటండి. ఓకే రైట్. సో అలాగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే గ్లోబల్ గా అన్ని కంట్రీస్ కి కూడా ఒకేలాంటి స్టాండర్డ్స్ ఉండేలాగా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయంట. అన్ని స్టాండర్డ్ అంటే ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఎలాగంటే ఐఎఫ్ఆర్ఎస్ ఇక్కడ గ్లోబల్ గా అన్ని కంట్రీస్ కూడా ఫాలో అయ్యే స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, ఐఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి అని అంటారన్నమాట. రైట్. సో సార్ మన ఇండియాలోకి వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయా సార్? ఎస్, మన ఇండియాకి సపరేట్ గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయమ్మా. ఓకే,
సో ఇప్పుడు మరి గ్లోబలైజేషన్ ఫ్యాక్టర్ లో మన ఇండియన్ కంపెనీస్ కూడా గ్లోబలైజేషన్ ఫ్యాక్టర్ లో మనకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అందరూ కూడా ఎవరు చదివినా అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి అంటే కనుక వీ హ్యావ్ టు కంప్లై విత్ ద ఐఎఫ్ఆర్ఎస్. మన ఐఎఫ్ఆర్ఎస్ ని కంప్లై చేయాలా సార్? ఎస్, మనం కూడా ఐఎఫ్ఆర్ఎస్ ని కంప్లై చేయాల్సిన పరిస్థితి అనేది రావాలి. ఎందుకంటే అలా గ్లోబలైజేషన్ స్టాండర్డ్స్ ని ఫాలో అయితేనే అప్పుడు మనకి గ్లోబల్ గా ఇన్వెస్ట్మెంట్, లేకపోతే మన కంపెనీస్ వెళ్ళి రిపోర్ట్ చేసుకోవడానికి, ఎంటిటీస్ వెళ్ళి లిస్ట్ అవ్వడానికి, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడానికి, ఇలా మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద మనకి ఉంటుంది. అలా రావడానికి ఇక్కడ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఐఎఫ్ఆర్ఎస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఐఎఫ్ఆర్ఎస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. మన ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఈ ఐఎఫ్ఆర్ఎస్ ప్లేస్ లో కనుక మనకి ఏం చేశారంట? ఇండిఏఎస్ ని తీసుకొచ్చారంట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇన్ కంప్లైన్స్ విత్ ఇండియన్ కండిషన్స్ కి కొన్ని చేంజెస్ చేసి 99% ఇండిఏఎస్ అన్ని కూడా ఐఎఫ్ఆర్ఎస్ స్టాండర్డ్ లోనే ఉంటాయి. ఆ 99% ఇక్కడ వీళ్ళ ప్రకారం ఉంటది. ఒక 1% మాత్రం ఇక్కడ చేంజెస్ అనేవి ఉంటాయంట. ఆ చేంజెస్ చేసి ఇక్కడ ఇండిఏఎస్ తీసుకొచ్చిందంట. అంటే ఐఎఫ్ఆర్ఎస్ కి కన్వర్జెడ్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కన్వర్జెడ్ ఫార్మ్ ఏంటి? ఇండిఏఎస్ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మనం ఇండిఏఎస్ చదువుతామా? లేదమ్మా, వీఆర్ ఓన్లీ ప్యూర్లీ డీలింగ్ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో ఇండిఏఎస్ అప్లికబిలిటీ కూడా అందరికీ అప్లికబిలిటీ అవ్వవమ్మా. సర్టెన్ ఆస్పెక్ట్స్ లో కొన్ని ఎంటిటీస్ కి మాత్రమే ఇండిఏఎస్ అప్లికబుల్ అవుతాయి. సర్టెన్ లెవెల్ ఆఫ్ క్రైటీరియా పెట్టారు. ఆ క్రైటీరియా దాటిన ఎంటిటీస్ కి మాత్రమే ఈ ఇండిఏఎస్ అప్లికబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ కూడా సెపరేట్ గా మనకి చెప్పారమ్మా. ఓకే సార్, ఇండియాలో ఐఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా, చేయట్లేదా? దే ఆర్ డూయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ త్రూ ఇండిఏఎస్. కన్వర్జెడ్ ఫార్మ్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ ఇస్ కాల్డ్ ఇండిఏఎస్. సో ఇండిఏఎస్ ద్వారా మనకి ఈ ఐఎఫ్ఆర్ఎస్ అప్లికబిలిటీని తీసుకొచ్చారంట. ఈ ఇండిఏఎస్ గురించి మీరు సిఏ ఫైనల్ లో చదువుతారమ్మా. ఓకే, సో సిఏ ఇంటర్ లోకి వచ్చేసరికి ఓన్లీ ప్యూర్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద ఇండిఏఎస్ గురించి మనం మాట్లాడుకోము. సో వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ సిఏ ఇంటర్. ఇండిఏఎస్ గురించి సిఏ ఫైనల్ లో చదువుకుంటారు. సో ఇండిఏఎస్ అంటే ఏంటి? ఇట్స్ అ కన్వర్జెడ్ ఫార్మ్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్. ఓకే రైట్. సో గ్లోబలైజేషన్ ఫ్యాక్టర్ లో మనకి ఐఎఫ్ఆర్ఎస్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన స్టాండర్డ్స్ ఇండిఏఎస్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం చదువుకోపోయేది అంటే ఓన్లీ ప్యూర్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్, నాట్ అదర్ దాన్ దిస్. ఇది కాకుండా ఇంకేది కూడా మనం చదువుకోదలుచుకోవట్లేదు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రడక్షన్ టు ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో రేపటి నుంచి మనకి టోటల్ గా ఏ స్టాండర్డ్స్ అప్లికబుల్ అవుతాయి సిఏ ఇంటర్ లోకి అని చెప్పేసి చూసుకుని అందులో ఒక్కొక్క స్టాండర్డ్ గా మనం గ్రూప్ 1 స్టాండర్డ్స్ ఏంటి, గ్రూప్ 2 స్టాండర్డ్స్ ఏంటి అని డివైడ్ చేసుకుని అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం ఏం చేద్దాం? గ్రూప్ 1 స్టాండర్డ్స్, గ్రూప్ 2 స్టాండర్డ్స్ కింద డివైడ్ చేసుకుని ఆ గ్రూప్ 1 స్టాండర్డ్స్ విడిగా, గ్రూప్ 2 స్టాండర్డ్స్ విడిగా మనం క్లాసిఫై చేసుకుని వాటిని ఒక్కొక్కటిగా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ ఈ సెషన్ అనేది ఇంట్రడక్షన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి ఇంట్రడక్షన్ సెషన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. రైట్, థ్యాంక్ యూ.